యుఫోరియా. గుణశేఖర్ గారేంటి అసలు అమ్మాయి మీద అత్యాచారం ఇలాంటి ఒక కాన్సెప్ట్ మీద సినిమా తీయడం ఏంటి అనుకున్నా. ఈవెన్ సినిమా మొదలైనప్పుడు కూడా నాకు అలాంటి ఫీలింగే ఉంది కానీ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయ్యేటప్పటికి ఐ వాస్ కంప్లీట్లీ రాంగ్. చాలా బాగా తీశారు అనిపించింది ఈ సినిమానైతే. యుఫోరియా అంటే హ్యాపీనెస్, హై ఎగ్జైట్మెంట్, అలాంటి కొన్ని క్షణాల హ్యాపీనెస్ గురించి ఐదుగురు కాలేజ్ స్టూడెంట్స్ ఒక మైనర్ అమ్మాయి మీద అత్యాచారం చేస్తే వాళ్ళ జీవితాలు ఎలా మారాయి, వాళ్ళు ఎలాంటి కన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వచ్చింది అన్నది సినిమా కథ. జనరల్ గా ఇలాంటి అత్యాచారం వీటి మీద సినిమాలంటే అమ్మాయి మీదే ఎక్కువ చూపిస్తారు. అమ్మాయిని విక్టిమ్ గా చూపించి అమ్మాయి ఎలాంటి ట్రామా ఫేస్ చేసింది, లేకపోతే పోరాటాలు ఇలాంటివి చూపిస్తారు. కానీ ఈ సినిమాలో ఆ ఐదుగురు అబ్బాయిలు ఎలాంటి ఫేస్ చేయాల్సి వచ్చింది అన్నది చాలా డీటెయిల్ గా చూపించారు. ఈవెన్ దో మనకి తెలిసినప్పటికీ కూడా అవి ఆన్ స్క్రీన్ చూసేటప్పటికి ఒక రకమైన భయాన్ని కలిగజేశాయి. దీనివల్ల ఎవరైనా తప్పు చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పటికీ కూడా తెలియని ఒక భయాన్ని వాళ్ళలో కలగజేశాడు గుణశేఖర్. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే కంప్లీట్ గా మిస్ఫైర్ అయిపోయింది. ఎక్కడా కూడా ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. ఇక్కడ స్టోరీ డీవియేట్ అయిపోయింది. యుఫోరియా అని ఒక డ్రగ్స్ ఆపరేషన్ ని పోలీసులు చేయడం, అలాగే భూమిక గారు మెయిన్ కల్ప్రిట్ అయిన సాహిల్ ని మరలా మార్చుకోవాలని ట్రై చేయడం, ఈ సీన్స్ ఏవి కూడా వర్కౌట్ అవ్వలేదు. మరలా సినిమా ఎండింగ్ బాగుంది విత్ బ్యాక్గ్రౌండ్ సాంగ్. సో ఓవరాల్ గా సినిమా కంప్లీట్ అయ్యేటప్పటికి ఫస్ట్ హాఫ్ చాలా బాగుండి సెకండ్ హాఫ్ అస్సలు నచ్చకపోవడం వల్ల ఒక మిక్స్డ్ గా యావరేజ్ ఫీల్ అయితే వచ్చింది. సినిమాకి మెయిన్ హైలైట్ కాస్టింగ్. సారా అర్జున్ గాని, భూమిక గారు గాని, కమిషనర్ గా చేసిన గౌతమ్ వాసుదేవ్ మేనన్ గారు గాని, ఈవెన్ మెయిన్ కల్ప్రిట్ సాహిల్ క్యారెక్టర్ చేసిన అబ్బాయి గాని, వీళ్ళ నలుగురు బాగా చేశారు. అయితే సారా అర్జున్ క్యారెక్టర్ చాలా లిమిటెడ్ గా ఉంది. ఇంకా మిగిలిన సినిమా అంతా కూడా ఈ మిగిలిన ముగ్గురు క్యారెక్టర్స్ మీదే నడిచింది. కేవలం ఒక అమ్మాయి మీద అత్యాచారం చేయడం, ఈ అబ్బాయిలు ఎలాంటి కన్సిక్వెన్స్ ఫేస్ చేశారు ఇవే కాకుండా అసలు ఈ అబ్బాయిలు ఇలా తయారవడానికి వాళ్ళ పేరెంట్స్ రోల్ ఎంత ఉంటుంది, అసలు పేరెంటింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా డీల్ చేశారు. అయితే ఇవి ఇంకొంచెం బెటర్ గా డీల్ చేసి ఉంటే బాగుండేది. టెక్నికల్ గా ఈ సినిమా పర్వాలేదు, ఫ్యామిలీతో చూడాలా అంటే యాక్చువల్లీ ఇది పేరెంట్స్, టీనేజ్ పిల్లలు మస్ట్ వాచ్. కాకపోతే కొన్ని సీన్స్ లో ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆ ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో దాన్ని రీక్రియేట్ చేసే సీన్ గానీ, జైల్లో 1-2 సీన్స్ గానీ ఇవి కొంతవరకు ఇబ్బంది పెడతాయి. ఓవరాల్ గా ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ 2.75 out of 5. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్. థ్యాంక్ యూ.